మన బన్నీ అన్న అప్డేట్స్ అన్ని నువ్వే క్యారీ చేస్తూ వస్తావు, నువ్వే చెప్తావు గాన. సో నిన్న అదే రామ్ చరణ్ అన్న విషయంలో కూడా ఏదో అయింది కదా, దాని గురించి ఏం చెప్తావు? ఫస్ట్ టైం సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో కొట్టిండు అండ్ ఇప్పుడు రామ్ చరణ్ అన్న అన్ఫాలో కొట్టిండు. సో అది ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏం జరిగిందో మరి ఏదైనా ఇద్దరికి ఏదైనా గొడవ అయిందో ఏదైనా ఇష్యూలో అనేది తెలియదు. బట్ సినిమా పరంగా ఇద్దరు ఒకటే ఇండస్ట్రీలో వచ్చారు. మెగాస్టార్ కొడుకు అండ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, అక్కడ అల్లు రామలింగ మనమడు అల్లు అరవింద్ కొడుకు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఇండస్ట్రీ పరంగా సినిమాల పరంగా ఫ్యాన్స్ పరంగా మా హీరో గొప్ప అని వాళ్ళంటారు, మన హీరో అని మనం అంటాం. ఇది ఖచ్చితంగా ఇది వారు. ఈ వారిని ఈ ట్రోలర్ని మా గొప్ప ఈ గొప్ప హీరోలు కాదు దేవుడు దిగొచ్చినా ఆపలేరు. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ ఏమంటారు మావాడు ఇంత రికార్డ్ కొట్టిండు అంటాడు, ఇంకో ఫ్యాన్ ఏమంటాడు మావాడు లైక్లు ఇంత వచ్చింది అంటాడు. బట్ ఎవరి వాళ్ళు కొన్ని ప్రతి హీరోకి ఒక క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి కలెక్షన్ సినిమా ఉంటుంది, మంచి క్యారెక్టర్ అంటే డిఫరెంట్ ఒక దాంట్లో ఒకళ్ళు అందరూ వ్యక్తిగతంగా కానీ చాలా అందరు మంచిగా ఉంటారు. ఈ ఫ్యాన్ వార్ అనేది ఎవ్వడు ఆపలేడు. సో నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున చెప్పేది ఏంటంటే అప్డేట్, రామ్ చరణ్ అన్న అల్ఫాలో కొట్టిండు కదా. సో లాస్ట్ టైం అల్లు అర్జున్కి ఎవరైనా కానీ సక్సెస్లో ఉన్నప్పుడు రాడు అల్లు అర్జున్, సక్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్లో ఉన్నారు, అందరూ ఈగల్ లెక్క చుట్టూ వాళ్తూ ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీకి మెగా హీరోలకు ఏదైనా ఆపద ఉంటే ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం శ్రీరెడ్డి విషయంలో ఫస్ట్ తన ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చి రియాక్షన్ అయింది అల్లు అర్జున్. రేపు రామ్ చరణ్ అన్న అల్ఫాలో కొట్టిండు కదా, సినిమా పరంగా కాకపోవచ్చు పోటీ ఉంటుంది ఒకనే, కానీ ఫ్యామిలీ పరంగా రేపు ఏదన్నా రామ్ చరణ్ అన్నకు రీసెంట్గా మన అల్లు అర్జున్ అన్నకు జరిగింది కదా కోర్టు విషయంలో, నాకు తెలిసి ఎవ్వరు రెస్పాండ్ కాలే. జైలుకి వెళ్ళినప్పుడు నాగబాబు గారు అండ్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ దాని నెక్స్ట్ రోజు డిన్నర్కి రమ్మన్నారు, వెళ్ళి మాట్లాడారు, ఓకే. బట్ ఒక వీడియో పరంగా కానీ ఎక్కడ ఏం మాట్లాడలేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇష్యూ వస్తే జైలు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడ్డంగా నిల్చున్నారు, రోడ్డు మీద నిల్చున్నారు, పెద్ద ధర్నా చేసినారు. బట్ అల్లు అర్జున్ విషయంలో తొందరగా రియాక్ట్ కాలే, 1 వీక్ మొత్తం సద్దు మణిగిన తర్వాత రియాక్ట్ అయిండు. కానీ రేపు మెగా ఫ్యాన్స్ హీరోలకి ఏది జరిగినా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ అడ్డంగా పవన్ కళ్యాణ్ని ఎట్లాగైతే రోడ్డు మీద అట్లా నిల్చున్నాడో ఖచ్చితంగా రామ్ చరణ్ అన్నకు ఇలా జరిగితే ఖచ్చితంగా అడ్డంగా నిల్చుంటాడు. ఇది మా అల్లు అర్జున్ అన్న వ్యక్తిత్వం. మీరు ఎన్ని అన్ఫాలోలు కొట్టినా ఏం జరిగిందో మనకు తెలియదు, మనం దానికి డిసైడ్ చేయడానికి లేదు. మరి ఏదైనా జరగవచ్చు, కానీ నేను చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ గారిని మీరు ఎంత అన్ఫాలో చేసినా పర్సనల్గా మీకు ఏదైనా ఆపద వస్తే అల్లు అర్జున్కి వచ్చినప్పుడు మీరు ఎవరైనా రియాక్ట్ అయ్యారో ట్వీట్ చేసిరో లేదు. ఎందుకంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ అన్నకి ఇట్లా అయినప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వస్తున్నారు. రామ్ చరణ్ అయితే ఎక్కడ ట్వీట్ చేయలేదు, ఏం చేయలేదు, మెగా హీరోస్ ఎవరు ట్వీట్ చేయలేదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు రానా గారి బర్త్డే రోజు కూడా రానా బర్త్డే బాయ్ వచ్చి ఇక్కడ కలిసిండు, కానీ మన రామ్ చరణ్ అన్న వచ్చేసి అక్కడ ట్వీట్ చేసిండు హ్యాపీ బర్త్డే అని. బట్ రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్ అన్న గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. బట్ మేమైతే మీకు ఆపదలు ఉంటే ఖచ్చితంగా అయితే. సో మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ గారు ఇలాంటివి ఏం మనసులో పెట్టుకోకుండా కానీ మెగా ఫ్యామిలీకి ఏ ఆపద వచ్చినా కానీ అడ్డుగా నిలబడిపోతాడు అని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఎంత అన్ఫాలో కొట్టినా సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిల్చుంటాడు. ఇది మా అల్లు ఫ్యామిలీ, అస్సలు తగ్గేదేలే. మీరు మెగా ఫ్యాన్స్, మేము అల్లు ఫ్యాన్స్, మీరు బాగుండండి, మేము బాగుంటాం. మేమైతే ఖచ్చితంగా మీరు ఆదుకోకపోయినా మీరు ఎంత ట్రోల్ చేసినా మేము మాత్రం పద్ధతిగా మాట్లాడి మీకు ఆపద వస్తే మాత్రం అల్లు అర్జున్ అడ్డంగా నిల్చుంటాడు. ఇది మాత్రం అస్సలు మళ్ళీ అంటాడుగా నాకు ఇష్టమైతే వెళ్తా, నా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పర్సనల్ ఏదైనా ఆపద వస్తే ఖచ్చితంగా అడ్డంగా నిల్చుంటా. సో అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మహా అయితే ఒక ఇద్దరు ఫాలోవర్స్ తగ్గిండ్రు అని అనుకోవాలి తప్ప దానికి మించి అసలు ప్రస్తావించే సమస్య లేదు. ఇంకోటి ఇప్పుడు అనుకుంటా పోతామా, వాళ్ళకి సినిమాలు రాకుండా పోతే వాళ్ళ ఇష్యూ ఏముందో మనకు తెలియదు. కాబట్టి అందరూ కూల్, అస్సలు తగ్గేదేలే.